తల్లిదండ్రులు చేసిన పాపాలు అసలు పిల్లలకు తగులుతాయా లేవా? ఎవరి పాపాలు వారి వెంట అని కొంతమంది అంటారు. పూర్వజన్మం చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్నామని అనుకుంటారు. ఈ జన్మలో చేసిన పాపాలు మరి జన్మలో అనుభవిస్తామని చాలామంది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటే ఖచ్చితంగా తగులుతాయి. 3 తరాల వరకు కూడా పాపం అనేది సంక్రమిస్తూ ఉంటుందట. 3 తరాల వరకు కూడా మీరు చేసే పాపాలన్నీ కూడా ముందు తరాల వారికి ప్రభావం చూపెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక పాపం చేసినా కానీ, ఏదైనా ఒక గోహత్య చేసినా కానీ, లేకపోతే ఇంకేదైనా దేవతార్చనలలో ఇబ్బంది కలిగించుకున్నా కానీ, లేదని ఒక పాముని చంపడం వలననే కానీ, కొన్ని మృత విషయాలకు సంబంధించి కానీ ఒకరు పాపం చేసినారంటే దానికి సంబంధించి ముందు తరాల వారికి చిన్న సమస్యలను తలెత్తే అవకాశాలు ఉంటాయి, చిన్న ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వారికి చిన్న విషయాలలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందుకనే మనిషి జాతక స్థితిగతులలో కాలసర్ప దోష ప్రభావం అనేది చాలామందికి తెలిసిన విషయం, వింటున్న విషయం. అంటే పూర్వజన్మంలో కానీ ఇంకెవరైనా ఈ జన్మలో చేసిన వారి పెద్దల యొక్క ప్రభావం, వారి యొక్క శాపం వలన కానీ, వారు చేసే తప్పుల వల్ల కానీ, వారి యొక్క జాతక స్థితిగతులలో, వారి జన్మించే సమయాలలో వారి యొక్క పూర్వీకుల యొక్క శాప ప్రభావం వల్ల, వారు చేసే తప్పుల వల్ల జన్మించే వ్యక్తి యొక్క గ్రహస్థితిగతులలో ఇబ్బంది కలిగి వారి జాతకంలో కాలసర్ప దోషమో, కుజ దోషమో, రాహు కేతు గ్రహాల యొక్క స్థితిగతులు సరిగ్గా లేకుండా ఉండడమో, అలాంటివి సమస్యలు జరిగి వారు కూడా కొన్ని విషయాలలో వారు నిజ జీవితంలో దాంపత్య విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, చేసే వృత్తి వ్యాపార విషయాలలో కానీ కొన్ని సమస్యలను ఇబ్బంది పడి కష్టపడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఏ మానవుడైనా సరే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు తప్పు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు మంచి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావున ఏది చేసినా కానీ మన ముందు తరాలు సంతోషపడే విధంగా ఉండాలి, ముందు తరాల వారు ఆరోగ్యంగా బాగుండే విధంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని మంచి ఆలోచించి ఎదుటి వారి యొక్క చెడు కోరకుండా ప్రశాంతంగా ఉంటూ 10 మంది సంతోషాన్ని కోరుకుంటూ బ్రతికి ఉండేవాళ్ళు ఎలాంటి కష్టాలను పడకుండా ముందు తరాల వారికి కూడా సంతోషకరంగా ఉండే విధంగా, ముందు తరాల వారు వచ్చేవారు కూడా దైవానుగ్రహంతో ఆ కుటుంబ వంశమంతా కూడా సంతోషంగా ఉండడానికి మంచి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఏ కార్యక్రమం చేసినా దేవుడి యొక్క అనుగ్రహంతోనే చేస్తున్నానని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం వలన ఇటు తల్లిదండ్రులు కానీ, ఇటు పిల్లలే కానీ, ఇటు ముందు వచ్చే తరాల వంశస్థులే కానీ చాలా సంతోషంగా ఉండడానికి మంచి మార్గంగా, మంచి విషయంగా కూడా చెప్పుకోవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది నిర్ణయించుకుంటారు, ఈ జన్మ కలియుగము, ఈ కలియుగంలో ఈ జన్మలో మనం చేసే పాపకర్మాలన్నీ కూడా ఈ జన్మలోనే అనుభవిస్తున్నాము, ఈ జన్మలోనే అనుభవిస్తాము అని. వాస్తవం, ఈ జన్మలో అనుభవిస్తాం. మనం అనుభవించడంతో పాటు మనం చేసే పాపాలలో మన వంశస్థులకు కూడా మనం పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావున మనం ఇబ్బంది పడకూడదు, మన ముందు తరాల వారు కూడా ఇబ్బంది పడకూడదు. మనం చేసే ఒక మంచి పని ముందు 10 తరాల వారికి అభివృద్ధి పడే విధంగా, వారు సంతోషంగా ఉండే విధంగానే నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమంగా తెలుసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా MYK మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.